హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు షేర్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఈ రోజు వీడియోలో 2026 అపాయింట్మెంట్స్ కరెంట్ అఫైర్స్ కోసం క్విక్ గా తెలుసుకుందాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, 2026 జనవరి 1న అటామిక్ ఎనర్జీ రెగ్యులారిటీ బోర్డ్ ఏఈఆర్బి యొక్క చైర్మన్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ సి, ఏకే బాలసుబ్రమణ్యన్. అణుశక్తి నియంత్రణ బోర్డు ఏఈఆర్బి జనవరి 1న 2026లో చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈయన విశిష్ట శాస్త్రవేత్త మరియు మెకానికల్ ఇంజనీర్. అణు విద్యుత్ ప్లాంట్ రూపకల్పన, అభివృద్ధి మరియు భద్రతా అంచనాలలో దాదాపు 40 సంవత్సరాల అనుభవం ఉంది. డాక్టర్ డికే శుక్లా స్థానంలో ఈయన బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్, పూణే గ్రాండ్ టూర్ 2026కు గుడ్ విల్ అంబాసిడర్గా నియమితులైనది ఆన్సర్ సి, మహేంద్ర సింగ్ ధోని. అంతర్జాతీయ ప్రొఫెషనల్ సైక్లింగ్ ఈవెంట్ అయిన పూణే గ్రాండ్ టూర్ 2026కు గుడ్ విల్ అంబాసిడర్గా నియమితులయ్యారు. ఈ 5 రోజు రేస్ దక్కన్ పీఠభూమి మరియు సహ్యాద్రి శ్రేణుల్లో 437 కిలోమీటర్ల మార్గంలో జరుగుతుంది. నెక్స్ట్, 2026 జనవరి 16న విజిలెన్స్ కమిషనర్గా ఎవరు నియామకమయ్యారు? ఆన్సర్ ఏ, ప్రవీణ్ వశిష్ఠ. మాజీ సీనియర్ ఐపీఎస్ అధికారి శ్రీ ప్రవీణ్ వశిష్ఠ విజిలెన్స్ కమిషనర్గా ప్రమాణ స్వీకారం చేశారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్, కేంద్ర విజిలెన్స్ కమిషనర్గా ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ నియామకమయ్యారు. అలాగే విజిలెన్స్ కమిషనర్గా ఏఎస్ రాజీవ్ నియామకమయ్యారు. కేంద్ర ప్రభుత్వంలో అవినీతిని అరికట్టడానికి మరియు పారదర్శకతను పెంచడానికి ఏర్పాటు చేసిన అత్యున్నత సంస్థ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సివిసి. ఇందులో 3 సభ్యులు ఉంటారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్కు ఒక చైర్మన్ ఉంటారు. అలాగే గరిష్టంగా 2 సభ్యులు ఉంటారు. నెక్స్ట్, ఎన్ఐఏ కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఏ, రాకేష్ అగర్వాల్. రాకేష్ అగర్వాల్ ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకు డైరెక్టర్ జనరల్గా డీజీగా అధికారికంగా నియమితులయ్యారు. ఇతను ఆగస్టు 31, 2028 వరకు కొనసాగుతారు. నెక్స్ట్, భారత ప్రధాన సమాచార కమిషనర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆఫ్ ఇండియా సిఐసిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ ఏ, రాజ్ కుమార్ గోయల్. నెక్స్ట్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ పిఎన్బికు మొట్టమొదటి మహిళా బ్రాండ్ అంబాసిడర్గా నియామకమైన భారత మహిళా క్రికెట్ క్రీడాకారిణి ఆన్సర్ సి, హర్మన్ ప్రీత్ కౌర్. నెక్స్ట్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐకు చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులైనది ఆన్సర్ బి, రవీంద్ర కుమార్ అగర్వాల్. నెక్స్ట్, విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్గా నియమితులైనది ఆన్సర్ సి, లవ్ అగర్వాల్. ప్రస్తుత విజిలెన్స్ కమిషనర్ ఆన్సర్ ఏఎస్ రాజీవ్. నెక్స్ట్, బిఎస్ఎఫ్ కొత్త డీజీగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ప్రవీణ్ కుమార్. నెక్స్ట్, జనవరి 2026లో ఐటీబీపీ కొత్త డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించినది ఆన్సర్ ఏ, శత్రుజిత్ సింగ్ కపూర్. ఇతను 1990 బ్యాచ్ హర్యానా క్యాడర్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్ యొక్క అధికారి. జనవరి 2026లో ఐటీబీపీ ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీస్గా బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ యొక్క కొత్త డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు ఎవరు చేపట్టారు? ఆన్సర్ ఏ, ప్రవీణ్ రంజన్. నెక్స్ట్, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ యొక్క ప్రస్తుత సెక్రటరీగా ఎవరు పనిచేస్తున్నారు? ఆన్సర్ పరాగ్ జైన్. నెక్స్ట్, ఎస్ఎస్బి యొక్క 27వ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు చేపట్టినది ఆన్సర్ ఏ, సంజయ్ సింఘాల్. 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఎస్ఎస్బి సహస్ర సీమా బల్కు ఇతను 2028 డిసెంబర్ 31 వరకు కొనసాగుతారు. నెక్స్ట్, సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ యొక్క కొత్త డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆన్సర్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్. నెక్స్ట్, జనవరి 2026లో మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ ఏ, జస్టిస్ రేవతి ప్రశాంత్ మోహితే దేరే. 2026లో కొత్త ప్రధాన న్యాయమూర్తులు కేరళ హైకోర్టుకి సిజే జస్టిస్ సౌమన్ సేన్ ఎన్నికయ్యారు. అలాగే పాట్నా హైకోర్టుకి సిజే జస్టిస్ సంగమ్ కుమార్ సాహు ఎన్నికయ్యారు. మేఘాలయ హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిగా సిజే జస్టిస్ రేవతి ప్రశాంత్ మోహితే దేరే ఎన్నికయ్యారు. అలాగే ఉత్తరప్రదేశ్ హైకోర్టుకు
మనోజ్ కుమార్ గుప్తా నియామకమయ్యారు. నెక్స్ట్ 2026 జనవరి 1న ఒరిస్సా యొక్క మొదటి మహిళా ప్రధాన కార్యదర్శిగా చీఫ్ సెక్రటరీగా ఎవరు నియామకమయ్యారు? ఆన్సర్ బి అను గర్గ్. నెక్స్ట్ ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ ఆర్ చందర్. ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కి మేనేజింగ్ డైరెక్టర్గా రామకృష్ణ చందర్ ఎన్నికయ్యారు. నెక్స్ట్ భారతదేశ చరిత్రలో ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా పీసీఐకు మొదటి మహిళా అధ్యక్షురాలుగా ఎన్నికైన సరికొత్త రికార్డు సృష్టించినది? ఆన్సర్ ఏ సంగీత బరువా పిషారుటి. నెక్స్ట్ బీడబ్ల్యూఎఫ్ అథ్లెట్ కమిషన్ చైర్మన్గా పివి సింధు ఎన్నికయ్యారు. ఈమె బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్కు అథ్లెట్ కమిషన్లో ఐఓసి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకు ప్రతినిధిగా వ్యవహరిస్తారు. నెక్స్ట్ 100 సంవత్సరాల చరిత్రలో నాగపూర్ విశ్వవిద్యాలయానికి మొదటి మహిళా వైస్ ఛాన్సలర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ మనాలి క్షీర్సాగర్. 100 సంవత్సరాలు పైబడిన చరిత్ర కలిగిన ఆర్టీఎం రాష్ట్ర సంత్ తుక్డోజీ మహారాజ్ నాగపూర్ విశ్వవిద్యాలయానికి మొదటి మహిళా వైస్ ఛాన్సలర్గా ఆమె అయ్యారు. నెక్స్ట్ ఎఫ్ఐసిసిఐ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎఫ్ఐసిసిఐకు అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఏ అనంత్ గోయంకా. ఎఫ్ఐసిసిఐ అనేది అంతర్జాతీయ వ్యాపార సంస్థ. నెక్స్ట్ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా భారతదేశపు మొట్టమొదటి మానసిక ఆరోగ్య రాయబారిగా నియమితులైనది? ఆన్సర్ బి దీపికా పదుకొనే. నెక్స్ట్ సిబిఐసి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ కొత్త చైర్మన్గా నియమితులైనది? ఆన్సర్ ఏ వివేక్ చతుర్వేది. నెక్స్ట్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బిఐఎస్ యొక్క డైరెక్టర్ జనరల్? ఆన్సర్ ఏ శ్రీ సంజయ్ గార్. నెక్స్ట్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్ఈ గవర్నింగ్ బోర్డుకు ప్రస్తుత చైర్పర్సన్గా ఉన్నది? ఆన్సర్ డి శ్రీనివాస్ ఇంజేటి. నెక్స్ట్ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు? చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఆన్సర్ సి జ్ఞానేష్ కుమార్. భారత ఎన్నికల సంఘం ప్రస్తుత 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ నియామకమయ్యారు. ఇతర ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ప్రధాన ఎన్నికల కమిషనర్గా జ్ఞానేష్ కుమార్, ఆయనతో పాటు ఇద్దరు ఎన్నికల కమిషనర్లు డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధు అలాగే డాక్టర్ వివేక్ జోషి. నెక్స్ట్ ప్రస్తుత నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ నల్సాకు కార్యనిర్వహణ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ డి జస్టిస్ విక్రమ్నాథ్. నెక్స్ట్ భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ ఏ జస్టిస్ సూర్యకాంత్. జస్టిస్ సూర్యకాంత్ భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐకు డిప్యూటీ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఏ శిరీష్ చంద్ర ముర్ము. నెక్స్ట్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్కు భారత సాయుధ దళాల ప్రస్తుత చీఫ్? ఆన్సర్ బి అనిల్ చౌహాన్. నెక్స్ట్ 16వ భారతదేశ ప్రస్తుత అటార్నీ జనరల్ ఎవరు? ప్రస్తుత అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి. నెక్స్ట్ భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా భారత క్రికెట్ నియంత్రణ మండలికి అధ్యక్షుడు? ఆన్సర్ డి మిథున్ మన్హాస్. నెక్స్ట్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ సిజిఏగా ప్రస్తుత సిజిఏగా ఉన్నది టీసీఏ కళ్యాణి. టీసీఏ కళ్యాణి ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగంలో ప్రస్తుత కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ 15th భారత ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ ఎవరు? ఆన్సర్ సిపి రాధాకృష్ణన్. నెక్స్ట్ ప్రస్తుత రైల్వే బోర్డు చైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నది? ఆన్సర్ బి సతీష్ కుమార్. నెక్స్ట్ అసోసియేషన్స్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ నిర్మల్ కుమార్ మిందా. నెక్స్ట్ జాతీయ భద్రతా సలహాదారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎన్ఎస్ఏగా నియమితులైనది? ఆన్సర్ ఏ అనిల్ దయాల్ సింగ్. నెక్స్ట్ బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డిఏఐకి చైర్మన్? ఆన్సర్ డి అజయ్ సేత్. భారత బీమా నియంత్రణ మరియు అభివృద్ధి ప్రాధికార సంస్థ ఇన్సూరెన్స్ రెగ్యులారిటీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్గా
అజయ్ సేత్ ప్రస్తుతం ఉన్నారు. నెక్స్ట్ అంతర్జాతీయ ద్రవ్య నిధి IMF ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులైనది ఆన్సర్ బి ఉర్జిత్ పటేల్. నెక్స్ట్ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీకు ఐజీఎన్ఓయుకు వైస్ ఛాన్సలర్ అయినది ఆన్సర్ ఏ ఉమా కంజిలాల్. నెక్స్ట్ PFRDA యొక్క కొత్త చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించినది ఆన్సర్ ఏ శివ సుబ్రమణియన్ రామన్. నెక్స్ట్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ CII అధ్యక్షుడిగా నియమితులైనది ఆన్సర్ బి రాజీవ్ మెమాని. నెక్స్ట్ అసీం కుమార్ ఘోష్ ఏ రాష్ట్రానికి కొత్త గవర్నర్గా నియమితులయ్యారు ఆన్సర్ సి హర్యానా. పూసపాటి అశోక గజపతిరాజు గోవాకు గవర్నర్గా, కవీందర్ గుప్తా లడక్ కేంద్రపాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్గా, ఆచార్య దేవ్వ్రత్ మహారాష్ట్రకు గవర్నర్గా, అజయ్ కుమార్ భల్లా నాగాలాండ్ రాష్ట్రానికి గవర్నర్గా కొత్తగా నియామకమయ్యారు. నెక్స్ట్ RPFకు నాయకత్వం వహించిన మొదటి మహిళగా రికార్డ్ సృష్టించినది ఆన్సర్ డి సోనాలి మిశ్రా. నెక్స్ట్ IBCA ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్కు అధ్యక్షత వహించినది ఆన్సర్ ఏ భూపేంద్ర యాదవ్. నెక్స్ట్ ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కు ప్రస్తుత చైర్మన్ ఆన్సర్ ఏ డాక్టర్ వి నారాయణన్.